ఈ వీడియోలో అమ్మ మాట అనే నీతి కథ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను చదువులో అంత బాగా ఉండేవాడు కాదు. ఆటల్లో మాత్రం ఎప్పుడు ముందుండేవాడు. ఒకరోజు పాఠశాలలో గురువు గారు ఒక ప్రశ్న అడిగారు. దానికి రాజు జవాబు చెప్పలేకపోయాడు. రాజును చూసి తోటి విద్యార్థులు నవ్వుకున్నారు. దానికి రాజు చాలా బాధపడ్డాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మతో రాజు ఇలా అన్నాడు: అమ్మా, నేను ఎంత ప్రయత్నించినా చదువులో ముందు ఉండటం లేదు. నేను ఎందుకు పనికిరాని వాడిని అనిపిస్తుంది అన్నాడు. దానికి రాజు వాళ్ళమ్మ చిరునవ్వుతో అతనికి ఒక చిన్న గింజ ఇచ్చింది. చూడు నాన్న, ఈ గింజని భూమిలో నాటి ప్రతిరోజు నీళ్లు పోసి దాన్ని పెంచు అంది. తర్వాత రాజు ఆ గింజను నాటి ప్రతిరోజు నీళ్లు పోసి కాపాడుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత అది చిన్న మొక్కగా పెరిగింది. దాన్ని చూసి రాజు ఆనందంతో తన అమ్మకు చూపించాడు. అప్పుడు అమ్మ మెల్లిగా ఇలా చెప్పింది: చూడు రాజు, ఒక గింజ కూడా సహనం, శ్రమ ఉంటే పెద్ద వృక్షంగా మారుతుంది. నువ్వు ఎందుకు మారవు? నువ్వు క్రమం తప్పకుండా చదువుతుంటే నువ్వు కూడా విజయం సాధిస్తావు అంది. అమ్మ మాటలు రాజుకు గొప్ప బలాన్నిచ్చాయి. ఇకపై ఆటలతో పాటు చదువులోనూ కష్టపడి కొద్ది రోజుల్లోనే తరగతిలో మొదటి స్థానంలో నిలిచాడు రాజు.